హరే కృష్ణ. హోలీ ఎందుకు జరుపుకుంటాము తెలుసుకుందాము. మనం హోలీ ఎందుకు జరుపుకుంటామంటే, హిరణ్యకశిపుడు తెలుసు కదా. హిరణ్యకశిపుడు ఎవరు అంటే ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడికి హరినామం అన్న హరి అన్న కోపం అనమాట. అంటే శత్రువు అనమాట. బద్ధ శత్రువు అంటారు కదా, బద్ధ శత్రువు అనమాట. హరి అన్న హరినామం అన్న. అయితే ప్రహ్లాదుడు హరినామం జపించడం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి అన్నీ ఉన్నాయి, బంగారం వంటి భవనాలు ఉన్నాయి, ఏ దానికి లోటు లేదు. కానీ మనసు మాత్రం శాంతి లేదు. ఎందుకు? ప్రహ్లాదుడు హరినామం చేయడం ఇష్టం లేదు. హరి అనే మాటనే ఎత్తొద్దు అని చెప్పేసి ఏం చేస్తాడు హిరణ్యకశిపుడు? ప్రహ్లాదునికి చాలా కష్టాలు పెడతాడు. హరినామం మాను అని చెప్పేసి ఎన్నో అనర్థాలు చేస్తాడు, ఎన్నో శిక్షలు వేస్తాడు. కానీ ప్రహ్లాదుడు అసలు వినడంటే వినడనమాట. ఆఖరికి చంపే ప్రయత్నం కూడా చేస్తారనమాట. అట్లయినా వినడు ప్రహ్లాదుడు, హరినామం చేస్తూనే ఉంటాడు. అయితే ఒకరోజు హిరణ్యకశిపుడి చెల్లెలు హోలీ అనమాట ఆమె పేరు. ఆమె వచ్చి అన్నకు సహాయం చేద్దాము, ఇలా చేద్దాము అని చెప్పేసి ఏం చేస్తుంది, తనకు ఒక వరం ఉందన్నమాట. ఏంటంటే తను మంటలోకి వెళ్ళినా కానీ కాలిపోదు, అలాంటి వరం ఉందన్నమాట తనకి. సో అలా ఉందని చెప్పి అన్నకి చెప్పి ఆ ప్రహ్లాదుని తీసుకెళ్ళి మంటలో ఇద్దరు వెళ్తారనమాట. మంటలోకి వెళ్తారు. అప్పుడు ఆ హోలీ కాలిపోతుంది. హిరణ్యకశిపుడి చెల్లెలు కాలిపోతుంది, కానీ ప్రహ్లాదుని మాత్రం కాలడు. అక్కడి నుంచి మనకి హోలీ స్టార్ట్ అయిందనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హోలీ రోజే మనం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అపీరియన్స్ డే చేసుకుంటాము. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరు అసలు అనేది తెలుసుకుందాము. శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు, రాధాకృష్ణులు వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ యొక్క ప్రేమతో కూడిన చైతన్య మహాప్రభు అన్నమాట. చైతన్య మహాప్రభు ఎందుకు ఆవిర్భవించారు అంటే, కృష్ణకి రాధాకు ఉన్న ప్రేమ, ఆ భావం, ఒక తత్వం ఉంటుంది కదా, ఆ తత్వాన్ని తెలియపరచడానికి, ఈ మానవ లోకానికి తెలియపరచడానికి చైతన్య మహాప్రభు పుట్టారనమాట. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే బెంగాల్లో నవదీప్ ధామ్లో మాయాపూర్ క్షేత్రంలో జన్మించారనమాట. ఇప్పటికీ నవదీప్ ధామ్లో ఆయన చేసిన నీళ్ళలు, ఆయన ఒక పర్యటించిన ప్రదేశం అనమాట మొత్తము ఇప్పటికీ ఉంది. ఆయన ఇక్కడ ఒక వేప చెట్టు కింద జన్మించారనమాట. ఆ వేప చెట్టు ఇప్పటికీ ఉంది అనమాట. ఇప్పటికీ మనకి అక్కడ వెళ్తే మాయాపూర్ నవదీప్ ధామ్కి వెళ్తే అక్కడ మనకి కనిపిస్తుంది, చూడొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు మనము వేప చెట్టు కింద జన్మించారు. అప్పుడు ఆయన పేరు నిమాయ్ అని పేరు వచ్చిందనమాట. అయితే చైతన్య మహాప్రభు కృష్ణ తత్వము, కృష్ణ యొక్క ప్రేమ, రాధ యొక్క ప్రేమ, ఈ రెండు వాళ్ళ యొక్క స్వభావం కలిగి ఉన్న శ్రీ చైతన్య మహాప్రభు ఆ తత్వంతో జన్మించారనమాట. హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరే, ఇలా సంకీర్తన చేసుకుంటూ, ఆ కీర్తనలో ఎలా అంటే ఒక ప్రేమతత్వము ఎలా చేసేవారంటే, ఆ కీర్తనకి ఆయన మంత్రము సంకీర్తన చేయడము ఎలా ఉంటుందంటే, జార్ఖండ్లో కూడా ఇప్పటికున్న ప్రదేశం అనమాట. జార్ఖండ్లో కూడా ఫారెస్ట్లో అన్ని జంతువులు ఆడేవన్నమాట. అంత బాగా కీర్తన చేసేవారనమాట. అంటే జంతువులు కూడా ఆడుతున్నాయి అంటే అసలు అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ కొండలపైన పాము గుర్తు, వాటి కాళ్ళు ఎట్లయితే డ్యాన్సింగ్ చేసినాయో అట్లా కాలు గుర్తులు అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది వెళ్ళి చూసొస్తారు. చాలామంది జార్ఖండ్ ఫారెస్ట్లో ఒక మందిరమే ఉందన్నమాట. అక్కడ సంబంధించిన లీలలు ఏమేమి జరిగినాయి అన్నీ అక్కడ మంచిగా మనకి చెప్తానమాట. సో అక్కడ చాలా బాగుంటుంది. మనము యూట్యూబ్లో కొట్టినా కానీ చూడొచ్చు. చైతన్య మహాప్రభు ఫారెస్ట్ లీలా అని కొట్టండి, వస్తుంది. సో ఇక్కడ
శ్రీ చైతన్య మహాప్రభు మనకి మహామంత్రం ఇచ్చారు. అది ఎలా ఉచ్చరించాలి అనేది మనకి నేర్పించారనమాట. సో, స్ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మనకి ఆ ప్రేమతత్వం ఎలా ఉండాలి, సంకీర్తన ఎలా చేయాలి అనేది మనకి నేర్పించారనమాట. ఈ అవతారంలో వచ్చి మనకి మానవులందరికీ నేర్పించారనమాట. హరే కృష్ణ.